తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. దేవుడి చుట్టూ వైసీపీ రాజకీయం చేస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీకి లేఖ రాశారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్. ఆ బ్రేకింగ్ ఇది. తిరుమలపై అసత్య ప్రచారం చేస్తున్నారు అంటున్నారు భానుప్రకాష్. అసత్య ప్రచారం వెనుక వైసీపీ కుట్ర దాగి ఉంది అంటున్నారు ఆయన. కుట్రదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భానుప్రకాష్ కంప్లైంట్ చేశారు. గోశాల దగ్గర నుంచి గోవిందుడి వరకు అన్ని అంశాలపై వైసీపీ రాజకీయం చేస్తోందని భానుప్రకాష్ మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్లో పాలు ఇవ్వట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ చైర్మన్ డౌన్ ఈవో డౌన్ అని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది. ఇలాగే వ్యవహరిస్తే వారికి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఈరోజు నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈ విషయం మీద నేను లెటర్ రాశాను. దీని వెనకాల కుట్ర కోణంలో, ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వారికి రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు వైసీపీ నాయకులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకొని ఒక సెంటిమెంటల్ ఇష్యూని భక్తుల్లోకి తీసుకుపోయి ఇక్కడ భద్రత లేదు, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం తీసుకుపోతున్నారు. నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. దీని వెనకాల వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను. లెటరు డీజీ ఇంటెలిజెన్స్ గారికి కూడా వారిద్దరికి నేను ఫార్వర్డ్ చేశాను.